హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టార్ టాక్స్. ఇవాళ మనం చేసిన పాడ్కాస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మెకానికల్ ఇంజనీర్ టర్న్డ్ బ్యూరోక్రాట్ ఎండెడ్ అప్ యాజ్ అ పొలిటీషియన్. అసలు ఎవరైనా ఏంటి స్టోరీ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి, ట్రైలర్స్లో చూసారు కాబట్టి. జేడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడో మద్రాసులో మొదలైన ఆయన ప్రయాణం మెకానికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేస్తూ ఆయన ఒక రోజు నైట్ ఎక్స్పెరిమెంట్స్ ముగించుకొని ఆయన హాస్టల్ డామ్కి రావటం ఏంటి, అక్కడెవరో నలుగురు సివిల్స్కి ప్రిపేర్ అవ్వటం ఏంటి, ఇదేంతో సరదాగా మనం కూడా చూద్దామని చెప్పి ఆయన ప్రిపేర్ అవ్వటం ఏంటి. హీ క్రాక్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఆయన మహారాష్ట్ర క్యాడర్కి సెలెక్ట్ అయ్యారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆయన్ని కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూశారు, కొంతమంది ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. బట్ అక్కడ జనం మాత్రం ఆయన్ని ఎప్పటికీ చాలా దగ్గరగా వాళ్ళ కుటుంబంలో ఒకటిగా భావించారు. డెప్యుటేషన్ మీద సిబిఐకి వెళ్ళటం, హై ప్రొఫైల్ కేసెస్ అన్నీ ఎవరన్నా హ్యాండిల్ చేయగలిగే వారు ఉన్నారా అంటే ఆ టైంలో ఇట్ ఈస్ జేడి లక్ష్మీనారాయణ గారు. 23 హై ప్రొఫైల్ కేసెస్, లక్షల కోట్ల అవినీతి, ఇలాంటి ఎన్నో ఆయన బయటకు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసెస్, సత్యం స్కామ్, ఇలా చాలానే ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఈ పాడ్కాస్ట్లో. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటూ ద వీడియో. హలో సార్. ఎస్. సో ఫస్ట్లీ రొటీన్ ఇంటర్వ్యూస్లో కాకుండా రొటీన్ పాడ్కాస్ట్ లాగా చాలా ఇన్ఫార్మల్గా చేద్దాం అనుకుంటున్నాను. బికాజ్ ఐ ఆల్వేస్ సీ యూ యాజ్ టీచర్, యాజ్ అ ప్రొఫెసర్. ఎందుకంటే మీతో మాట్లాడిన ప్రతిసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్. సో మోస్ట్లీ పాత ఛాయలన్నా ఉంటాయి రైట్ సార్. ఎందుకంటే నా బేసిక్ ప్యాషన్ టీచింగ్. కాబట్టి నేను మీరు అన్నట్టు ఎక్కడైనా నాలో తెలియకుండానే ప్రొఫెసర్ బయటకు వస్తాడు. అదే హ్యాపీ సార్, అన్నీ తెలుసుకోవాలనిపిస్తుంది నాకు ఇంకా. సో సార్, ఫస్ట్లీ మీ ఎర్లీ లైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేద్దాం. సో బికాస్ మోస్ట్ ఆఫ్ అస్ డజంట్ నో మీరు ఎట్లాంటి పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు అనేది. సో మీ దాని గురించి చెప్పగలరా సార్ కొంచెం? డెఫినెట్గా. నాన్నగారు ఇరిగేషన్ ఇంజనీర్. ఓకే. వారి పేరు షణ్ముఖం. ఆయన జేఎన్టీయు అనంతపూర్లో చదివారు, సివిల్ ఇంజనీర్. అయిన తర్వాత మా అమ్మగారు పేరు వసుంధర. ఆవిడ కూడా ఎత్తిరాజ్ కాలేజీలో చదివారు, చెన్నై ఎత్తిరాజ్ కాలేజీలో డిగ్రీ చేశారు అప్పుడు. సో ఆ విధంగా తర్వాత నాకు 2 అక్కలు, తర్వాత ఒక చెల్లెలు. సో ఇది బేసిక్గా మా ఫ్యామిలీ. మా తాతగారు కడపలో డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయ్యారు. కడప ఆయన తహసీల్దార్ సుబ్బయ్య గారు అని ఆయన బాగా ఫేమస్ అక్కడ కడపలో. ఆయన మంచి డ్రాఫ్టింగ్ ఇవి చేసేవారని చెప్పేసి అప్పట్లో అక్కడ పేరు. సో ఆ తర్వాత నాన్నగారు ఫస్ట్ సీలేరులో పనిచేసేవారు. సీలేరు ప్రాజెక్ట్లో ఆయన ఫస్ట్ పోస్టింగ్. ఇప్పట్లాగా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అలాంటివి ఉండేవి కాదు అప్పుడు. ఎలా ఉండేదంటే వాళ్ళు కాలేజీలో అయిపోగానే వాళ్ళు డైరెక్ట్గా జాబ్స్ వచ్చేసి డైరెక్ట్ జాబ్స్. ఎందుకంటే అప్పుడంతా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఈ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరిగేవి కదా. ఆ టైంలో సీలేరు ప్రాజెక్ట్లో ఆయన వెళ్ళారు. సీలేరు వెళ్ళిన తర్వాత అక్కడ మా 65లో నేను పుట్టాను. యాక్చువల్గా అక్కడే ఉండడం, ఓన్లీ డెలివరీ కోసం మా అమ్మగారు కడపకి వెళ్ళారు. మా నాన్నగారు ఈజ్ ఫ్రమ్ కడప, కాబట్టి పుట్టింది నేను కడపలో. సో ఆ తర్వాత మళ్ళీ సీలేరుకి వచ్చాం. కాలేజ్ లైఫ్ అండ్ ఇవి ఎక్కడ సార్? కాలేజ్ అదే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా 67కి శ్రీశైలంకి వచ్చేసాం. సీలేరు ప్రాజెక్ట్ నుంచి నాన్నగారికి అప్పుడు శ్రీశైలంకి ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే శ్రీశైలం అప్పుడే 64లో జవహర్లాల్ నెహ్రూ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొదలైంది. సో దాంతో 67లో అక్కడి నుంచి వచ్చాం. కాబట్టి నా స్కూలింగ్ అంతా కూడా ఇంకా అక్కడి నుంచే మొదలైంది, శ్రీశైలం. సో శ్రీశైలంలో స్కూలింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th, తర్వాత ఇంటర్మీడియట్ కూడా. మధ్యలో ఒక 1.5 years నేను కొడిగినహళ్ళి అని రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను, కర్ణాటక. అది మన హిందూపూర్ దగ్గర బార్డర్, కర్ణాటక బార్డర్లో. అప్పుడు ఏంటంటే పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు 3 రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచారు ఆయన. మన రాయలసీమలో కొడిగినహళ్ళి, కోస్తాలో తాడికొండ, తర్వాత ఇక్కడ సర్వేలు, అలా 3 స్కూల్స్ ఆయన స్టార్ట్ చేశారు. దానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో 5th classలో ఎంట్రీ. సో అది వెళ్ళి 1.5 years నేను అక్కడ ఉన్నాను. నా క్లైమేట్ అది పడక వచ్చేసాను మళ్ళీ. సో ఇంటర్మీడియట్ వరకు అక్కడే అయింది. జూనియర్ కాలేజ్ శ్రీశైలంలోనే చేశాను. తర్వాత వరంగల్ వెళ్ళాను, ఆర్ఈసీ వరంగల్, ఇప్పుడు ఎన్ఐటి అంటారు. సో ఆర్ఈసీ వరంగల్ అయినా అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్. సో 82 to 86. సో 86 ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ దేర్. కాలేజ్ టైంలో చేసిన ఫన్ కానివ్వండి, లేదా ఫ్రెండ్స్తో ఇట్లాంటి బెస్ట్ మెమరీస్ ఏమున్నాయి సార్?
కాలేజీలో బేసిక్గా ఏంటంటే మాది సపోజ్ జూనియర్ కాలేజ్ తీసుకున్నారంటే అక్కడ ఏంటంటే మాది చిన్న ఏరియా, శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ అని చిన్న ఏరియా. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆ విధంగా ఒక క్లోజ్డ్ ఫ్యామిలీ లాగా పెరిగాం మేము అందరం కూడా. ఆ తర్వాత వరంగల్కి వచ్చాను ఫస్ట్ టైం. అంటే ఇనీషియల్గా 1.5 year నాకు హాస్టల్ లైఫ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మంచి ఎక్స్పోజర్ నాకు. వరంగల్లో ఏంటంటే ఆర్ఈసీలో అన్ని స్టేట్స్ నుంచి వస్తారు స్టూడెంట్స్. కాబట్టి ఏంటంటే ఒక భారతదేశాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ప్రతి స్టేటు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ కల్చరు, తర్వాత హిందీ కూడా బాగా నేర్చుకోవడానికి కూడా అది ఒక అవకాశం అయింది. సో ఆ విధంగా చేసుకునేటప్పుడు ఏంటంటే బాగుండేది. యాక్చువల్గా మాకు మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే కూడా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కొట్టాము మేము. ఫస్ట్ ఇయర్లో మా టీమే మొత్తం మేమంతా కలిసి ఛాంపియన్షిప్ తీసుకున్నాం. అందులో నేను ముఖ్యంగా బాల్ బ్యాడ్మింటన్, తర్వాత 1 or 2 games నేను ఆడేవాడిని, టెన్నిస్ వీటిలో. కాబట్టి ఏంటంటే అప్పుడు అదొక మంచి ఎక్స్పీరియన్స్. అదేం చేసిందంటే మా బ్యాచ్ అంతా కూడా బాగా యునైటెడ్ చేసింది. మా బ్యాచ్కి ఒక సిగ్నిఫికెన్స్, ఒక రికగ్నిషన్ వచ్చింది. అరే వీళ్ళు ఫస్ట్ ఇయర్ అప్పుడే వచ్చారు, వీళ్ళు ఛాంపియన్షిప్ కొట్టారు అన్నది ఒక గొప్ప అనుభూతి. సో ఆ విధంగా చూసుకుంటుంటే అక్కడ కూడా చాలా మంచి లైఫ్. వరంగల్లో మీరు చూసుకుంటే వరంగల్లో ఇట్స్ గుడ్. మంచి ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు మాకు, మంచి ల్యాబ్స్ ఉండేవి. ఆ తర్వాత ఏంటంటే ఈ క్లబ్స్ చాలా యాక్టివ్గా ఉండేవి. ఈ స్టూడెంట్ యాక్టివిటీ క్లబ్స్. సో దాంట్లో మేము విపరీతంగా పార్టిసిపేట్ చేసాం. స్టూడెంట్ పాలిటిక్స్, యూనియన్స్ అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆల్మోస్ట్ 25 to 30 years నుంచి అసలు స్టూడెంట్ ఎలక్షన్సే లేవు ఎక్కడా కూడా. యాక్చువల్గా నేను చెప్పేది అదే, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉండాలని. ఎందుకంటే యంగ్ లీడర్షిప్ తయారవ్వాలి. యంగ్ లీడర్షిప్ ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్స్లో తయారవుతుంది. మీరు భారతదేశం ఫ్రీడమ్ మూమెంట్ తీసుకున్నా కూడా చాలామంది యంగ్ లీడర్స్ అప్పుడు వాళ్ళ యూనివర్సిటీస్ నుంచారు, లేకుంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ పికప్ చేసుకొని వచ్చారు. మీరు యూ టేక్ ఎనీ లీడర్, పటేల్ గారు కావచ్చు, మహాత్మా గాంధీ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, వీరంతా కూడా బయటికి వెళ్ళారు. వెళ్ళి అక్కడున్న స్వేచ్ఛా వాతావరణాన్ని చూసి వచ్చారు. చూసి మనకు కూడా ఆ విధమైన స్వాతంత్రం ఉండాలన్న భావనలు వాళ్ళు కలిగాయి. కాబట్టి ఇన్స్టిట్యూట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడ కూడా మాకేమీ ఉండేవి. కానీ మా అసోసియేషన్స్ అంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్, సో మెకానికల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఉండేది మాకు. అందులో నేను యూస్ టు బి వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్ అయ్యాను నేను. సో ఆ విధంగా స్టూడెంట్ యాక్టివిటీస్ అదర్వైజ్ బ్రహ్మాండంగా అన్ని యాక్టివిటీస్లో ముందు ఉండేవాళ్ళు. అది కూడా ఒక మంచిది. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, స్టూడెంట్స్కి స్టడీస్ ఈ విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ అవుతుంది అక్కడ మనకి. సో అది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే చాలామంది ఓన్లీ స్టడీస్ అన్న దాంట్లో, లేకుంటే టోటల్ స్టడీస్, లేకుంటే టోటల్గా అవుట్ ఆఫ్ స్టడీస్, ఈ విధంగా వెళ్ళిపోయే ఇది ఉండేది. తర్వాత అక్కడ ఒక బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ వారానికి 3 సినిమాలు చూపించారు మా ఆడిటోరియం. ఒక ఇంగ్లీష్, ఒక హిందీ, ఒక తెలుగు. సో 3 ఇవి ఉండేవన్నమాట. మా కాలేజ్ కూడా సార్ నో ఎలక్షన్, ఓన్లీ సెలక్షన్. ఎస్. కానీ సెలక్షన్ అప్పుడు ఏమైందంటే ఓన్లీ మెరిట్ మీద సెలక్షన్ అయ్యేది. సపోజ్ ఇఫ్ యూఆర్ ర్యాంకర్ అయితే మీకు ఆటోమేటిక్గా దాంట్లో సెలెక్ట్ అయిపోయేది. కానీ ఏంటంటే ఎలక్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఎలక్షన్స్ ఇంపార్టెన్స్ మనం రియలైజ్ అవుతే, రేపు వచ్చిన తర్వాత డెమోక్రసీలో ఈ ఎలక్షన్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళి ఓటేస్తారు. అందుకని ఇప్పుడు సిటీస్లో చూడండి ఓటింగ్ చాలా తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్ హైదరాబాద్ చూసుకుంటే మీరు ఓన్లీ 46%, బాంబే ఎప్పుడు కూడా 50% క్రాస్ అవ్వాలి. సో దానికి రకరకాల రీజన్స్ ఉంటుంది. మేబీ మైగ్రేషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. అయినా కూడా ఆ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అన్నవి మనకు స్టూడెంట్ ఏజ్లోనే మనలో ఇంబైబ్ అవుతే ఏమవుతుందంటే దట్ విల్ క్యారీ ఆన్ ఫర్ ఎవర్. సో అందుకనే నేను ఇంకా ఇప్పుడు కూడా ఇన్సిస్ట్ చేస్తుంటాను, యూ షుడ్ హ్యావ్ స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్. ఎందుకంటే మా అబ్బాయి పిలానీలో చదివాడు, బిట్స్ పిలానీ, రాజస్థాన్. అక్కడ స్టూడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్ యూనియన్. వాడు అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. తర్వాత అమెరికా లాగా అక్కడికి వెళ్ళి బోత్ క్యాండిడేట్స్ వెళ్ళి మాట్లాడాలి, ఇవన్నీ కూడా. కాబట్టి అప్పుడు ఏంటంటే అక్కడి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్, డెమోక్రసీ, వీటిలన్నిటికీ కూడా ఒక ఫౌండేషన్ అన్నది పడుతుంది. సో అది ఈ విధంగా 3 సినిమాలు మాకు చూసేవాళ్ళం. దానివల్ల ఏంటంటే హిందీ కూడా బాగా పికప్ చేయగలిగాం. అంటే ఆల్రెడీ నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత హిందీ మూవీస్, ఆ తర్వాత ఇంగ్లీష్ మూవీస్లో మాకు ఫన్ ఉండేది అక్కడ. ఎందుకంటే జనరల్గా ఆ ఇంగ్లీష్ అర్థం కాదు మనకి. సో సడన్గా మేమే అనుకొని ఎవడో ఒకటి నవ్వేవాడు. సో మొత్తం ఆడిటోరియం అంతా కూడా నవ్వడం మొదలుపెట్టేది అనమాట. అంటే ఎవరికి ఏమీ అర్థం కాదు, కానీ ఫైనల్గా మనకు నవ్వకుంటే అర్థం కాలేదేదో అనుకుంటారని చెప్పేసి అందరూ నవ్వేవాళ్ళు అనమాట.
సో ఇలాంటి లైఫ్లో పెరిగాం బాగా. తర్వాత మెస్ కూడా బాగా ఉండేది, మా ఫుడ్ కానీ ఇవి కానీ. ఆ తర్వాత ఇట్ వాజ్ గుడ్ ఫన్. అంటే ఎడ్యుకేషను, ఆ తర్వాత వచ్చేసి యాక్టివిటీసు, స్టూడెంట్ లైఫ్, ఇదంతా ఎనీ పర్టికులర్ క్రషెస్ ఆర్ లవ్ స్టోరీస్ కాలేజ్ టైం? అలాంటి అంతా అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇంజనీరింగ్ అన్నది మెజారిటీ ఐ థింక్ 95% బాయ్సే ఉండేవారు. ఓకే. మా మొత్తం బ్యాచ్ 250, 5 గర్ల్స్ టోటల్. వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మెకానికల్ ఎవరు ఉండేవారు కాదు. కాబట్టి అక్కడ కూడా ఆ విధమైన అట్మాస్ఫియర్ కూడా ఏమీ ఉండేది కాదు. ఇట్స్ లైక్ ఏ గుడ్ దిస్ థింగ్. ఇప్పుడు వెళ్ళి చూశాను నేను, మొన్న వెళ్తే ఆల్మోస్ట్ 35 to 40% గర్ల్స్ జాయిన్ అవుతున్నారు ఇంజనీరింగ్. దట్స్ ఎ గుడ్ సైన్. దట్స్ ఎ గుడ్ సైన్. యా. What is the inspiration or situations that led you to take up civil service? యా, ఇదేంటంటే ఇది దానికి కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలి. ఐ నీడ్ టు గివ్ సమ్ ఇంట్రొడక్షన్ టు దట్. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు బీటెక్ అయిపోయింది ఇక్కడ. మాదేమైందంటే మా బ్యాచ్లో యాక్చువల్గా జూన్లో పాస్ అవుట్ అవుతారు అందరూ. కానీ మా దాంట్లో ఏంటంటే అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని చాలా స్ట్రాంగ్గా ఉండేది అప్పుడు. ఓకే. సో ఆర్ఈసీ వరంగల్ యూస్ టు బి ఏ సెంటర్ ఫర్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. అక్కడ ఏంటంటే చాలా ఈ స్ట్రైక్స్ ఇవన్నీ జరిగేవి. దాంతో మా బ్యాచ్ ఏంటంటే ఒక 6 months లేట్గా వచ్చాం మేమందరం, బికాస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇవన్నీ. సో ఫైనల్గా డిసెంబర్లో మేము బయటకు వచ్చాం. సో డిసెంబర్లో బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ నాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయినాయి. అక్కడ ఆల్రెడీ నేను అశోక్ లేలాండ్లో నాకు సెలెక్షన్ వచ్చింది, మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి అశోక్ లేలాండ్. సో దానికి జాయిన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది నాకు, జూన్లో జాయిన్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఏం చేశాడంటే మా ఫ్రెండ్ ఉండేవాడు రామకృష్ణ అని, అతని ఈజ్ ఫ్రమ్ బాపట్ల. అతను ఏమనంటే మా ఊర్లో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. సో ఆయన ముప్పలనేని శేషగిరిరావు గారు అని ఆయన పెట్టారు. హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. సో అక్కడ మనం వెళ్దామని అన్నాడు. సో మేమంతా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ముప్పలనేని శేషగిరిరావు గారు ఆయన ఇంటర్వ్యూ తీసుకుని మా అందరికీ టీచింగ్ అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చారు. సో టీచింగ్ అసిస్టెంట్స్గా జాయిన్ అయ్యాం అక్కడ. సో అక్కడ ఐ థింక్ డిసెంబర్ నుంచి అప్ టు జూన్ ఐ వాజ్ దేర్. ఆ 6 monthsలో కూడా చాలా చేంజెస్ తీసుకురాగలిగాం మేము, చాలా చేంజెస్ తీసుకురాగలిగాం. అక్కడ ఒక స్టూడెంట్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ చేసాం, దాని పేరు బెకాన్. ఓకే. సో ఆ తర్వాత ఏమైందంటే స్టూడెంట్స్లో ఏదైతే మేము ఆర్ఈసీ వరంగల్లో ఆ ఫీలింగ్ ఉందో, అందరం కలిసి చేస్తే యాక్టివిటీస్ ఎలా ఉంటాయన్నది ఆ బెకాన్ స్టార్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే ఆ తర్వాత బాపట్లో ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చూసుకుంటే ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది టాప్ ఇంజనీరింగ్ కాలేజ్. యా. సో ఆ విధంగా 6 months ఎక్స్పీరియన్స్ అక్కడ. ఆ తర్వాత ఏమైంది, మధ్యలో ఇది రాసాం, గేట్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎంటెక్ గేట్ ఎగ్జామినేషన్. అప్పుడు ఐ థింక్ 13 papers ఎవరు రాయాలి, 13 సబ్జెక్ట్స్ రాసాం. వెళ్ళి ఏమవుతుందో లేదా నాకు పెద్ద ఇదిగా లేదు, అందులో ఐ వాజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అందులో క్లియర్ అవుతుందో లేదో అని. తర్వాత జూన్లో ఇక్కడ జాయిన్ అవ్వాలి అశోక్ లేలాండ్. కాబట్టి ఐ లెఫ్ట్ అండ్ జాయిన్డ్ అశోక్ లేలాండ్లో జాయిన్ అయ్యాను. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఏంటంటే ఆ ఫేజ్ ఏంటంటే అశోక్ లేలాండ్ నుంచి హిందూజాస్ టేక్ ఓవర్ చేస్తున్న పీరియడ్ అది. ఓకే. ఆ టైంలో టేక్ ఓవరు తర్వాత వచ్చేసి పెద్ద ప్రాఫిట్స్, పెద్ద వర్క్ ఉండేది కాదు అక్కడ. ఆ టైంలో ఏమొచ్చిందంటే గేట్ రిజల్ట్స్ వచ్చాయి. గేట్ రిజల్ట్స్ వస్తే ఐ కుడ్ స్కోర్ అబౌట్ 98 to 99% వచ్చాయి. సరదాగా రాసిన ఎగ్జామ్ అంటే అనుకోలేదు. తర్వాత ఏంటంటే ఇది పర్సెంటైల్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ నాట్ పర్సెంటేజ్ ఎగ్జామ్, పర్సెంటైల్. సో టాప్ వార్డ్ నుంచి మన ర్యాంక్ డిసైడ్ అవుతుంది. సో ఐ గాట్ అబౌట్ 98 to 98.5 ఇది వచ్చింది. దెన్ ఐ సెడ్ లెట్ మీ టేక్, ఎందుకంటే టీచింగ్ అన్నది నాకు ఇట్స్ ఎ బేసిక్ ఇంట్రెస్ట్ నాకు. అందుకని ఏంటంటే బాపట్లో చేశాను, తర్వాత చిన్నప్పటి నుంచి కూడా టీచ్ చేసేవాడిని. సో దాంతో ఏంటంటే దెన్ ఐ డిసైడెడ్ లెట్ మీ జాయిన్ ఐఐటి. సో ఐఐటి చెన్నైకి వెళ్ళి అక్కడ చూస్తే దే సెడ్ యూ గెట్ మెకానికల్. నాకు ఇంజిన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంజిన్స్ దాంట్లో నాకు మొదటి నుంచి, ఈవెన్ బీటెక్లో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈజ్ ఇంజిన్స్. కాబట్టి అక్కడ ఐసీ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్స్ ఇంజిన్స్లో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మై దిస్ థింగ్. సో ఆ తర్వాత అది కంప్లీట్ చేసిన తర్వాత పిహెచ్డి కూడా జాయిన్ అయ్యాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు గో ఫర్ టీచింగ్. సో పిహెచ్డీలో కూడా మా గురువు గారు గణేషన్ గారు ఉండేవారు. ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ కోర్స్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయింది. నా ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే 2-stroke ఇంజిన్స్లో ఎగ్జాస్ట్ ఎలా తగ్గించాలి అని. ఎందుకంటే ఇంజిన్స్ బేసిక్గా 4-stroke ఇంజిన్స్, 2-stroke ఇంజిన్స్. 2-stroke ఇంజిన్స్లో మోస్ట్ ఆఫ్ ది ఫ్యూయల్ ఏంటవుతుందంటే అది బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఐ టుక్ అప్ ఏ ప్రాజెక్ట్. దానికి ఏంటంటే రీడ్ వాల్వ్స్ అని ఉంటాయి.
అదేంటంటే ఆ వాల్స్ను కనుక మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ విల్ రెడ్యూస్ ది ఫ్యూయల్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది ఎగ్జాస్ట్. ఎఫిషియన్సీ పెంచడానికి నేను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా బుల్లెట్, అప్పుడు ఎన్ఫీల్డ్ వాళ్ళ వెహికల్స్ మీద నేను చేసేవాడిని, అది ఎంటెక్లో చేశాను. దాన్ని 3D మోడలింగ్ చేయాలని చెప్పేసి అది నా పిహెచ్డి ప్రాజెక్ట్. సో అది చేస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే నైట్ ఆల్మోస్ట్ 1 or 2 o'clock వరకు ఎక్స్పెరిమెంటేషన్ చేస్తున్నాను ల్యాబ్లో, ఎందుకంటే మెకానిక్స్ వాళ్ళు దొరికారు ఆ రోజు. సో నైట్ లేట్ అయింది. ఆ రీడింగ్స్ అవి తీసుకొని నేను బయలుదేరాను. మాకు మామూలుగా సైకిల్స్ ఎక్కువ ఉంటాయి చెన్నైలో, మీరు చూస్తే ఐఐటీలో, ఐఐటి మెడ్రాస్లో. సో వెళ్తుంటే నేను తప్తి అనే హాస్టల్లో ఉండేవాడిని. ఆ హాస్టల్లో వెళ్తే నా ఫ్లోర్లో ఒక 2 రూమ్స్లో లైట్లు అప్పటికి ఉన్నాయి. రాత్రి 2 o'clock, 2:30. మామూలుగా ఎలా ఉంటుందంటే పిహెచ్డీకి వచ్చిన తర్వాత పెద్ద అంత నైట్ చదవాల్సిన అవసరం ఉండదు. కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత ఓన్లీ ప్రాక్టికల్. సో నేను వెళ్ళి నాక్ చేశాను ఆ డోర్ మీద. ఏం చేస్తున్నారా మీరు 2 o'clock, 2:30 వరకు అంటే సడన్గా ఒక 4 కూర్చొని చదువుకుంటున్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. ఏంటిది అంటే దే సెడ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హర్డ్ అబౌట్ సివిల్ సర్వీసెస్. సో సివిల్ సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని కొంతసేపు కూర్చున్నాను. నేను అప్పుడు కూర్చొని అడిగాను, ఇలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇది ఎగ్జామినేషను, తర్వాత ఇలా ఉంటుంది అన్నారు. ఓకే, వచ్చేసి పడుకున్నాను. మళ్ళీ మామూలుగా నెక్స్ట్ డే మార్నింగ్ మా మెస్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళు టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను చెప్పాను, అరే ఇలా నైట్ ఇలా అయింది, సో ఈ సివిల్ సర్వీసెస్ అట ఇలా ఉంటుందంట, అంటే మనం కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా అన్నారు. సరే ప్రిపేర్ అవుదాం అన్నాం. కాబట్టి మేము 4 డిసైడ్ చేసాం ప్రిపేర్ అవుదాం. అప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతుండేది మెడ్రాస్లో, అంటే చెన్నై. సబ్సిక్వెంట్లీ ఇట్ బికమ్ చెన్నై. మాకంతా ఇప్పుడు కూడా మెడ్రాసే వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మేము బుక్స్ కొనుక్కొని వచ్చాం. సివిల్ సర్వీసెస్ క్వశ్చనర్ అని ప్రభాత్ పబ్లికేషన్స్ అని ఉండేది. అవి ఒక 2-3 బుక్స్ కొనుక్కొచ్చి ఆ రోజు నైట్ కూర్చొని చదివాము ఎలా ఉన్నాయి. చూస్తే పర్లేదు, మనం అటెంప్ట్ చేసే విధంగానే ఉన్నాయని చెప్పేసి దెన్ వీ స్టార్టెడ్ ప్రిపేర్. సో మేమే ఎవ్రీ వీక్ మేమే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళం. మా 4 ఒకరు క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు, మిగతా 3 మేము సాల్వ్ చేసేవాళ్ళం. ఎవరైతే సెట్ చేశారో వాళ్ళు ఆన్సర్ దాన్ని కరెక్ట్ చేసేవాళ్ళు, చేసి మళ్ళీ డిస్కషన్. సో ఈ విధంగా స్టార్ట్ చేసాం. ఎక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎక్కడికి వెళ్ళా. సో మేమే ప్రిపేర్ అయ్యాము. మళ్ళీ ప్రిలిమ్స్ రాసాం, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. సో సర్లే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ మెయిన్స్ రాసాము, మెయిన్స్ క్లియర్ అయింది. తర్వాత ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు. సో అప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, ఇంటర్వ్యూకి మనం ఇక్కడికి వెళ్దాం, ఢిల్లీకి వెళ్దాం. సో ఢిల్లీకి వెళ్ళి వాజీరామ్ మండరావులో ఇంటర్వ్యూకి అడ్మిషన్ తీసుకున్నాను. నేను ఐఐటీలో ఉండేవాడిని, అక్కడ మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో అక్కడ వచ్చేసి అక్కడ ఒక 15 days ఇంటర్వ్యూ. సో వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ కూడా ఇట్స్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం కదా, వెళ్ళినప్పుడు అక్కడ లాట్స్ ఎత్తుతారు మనం. అక్కడ ఏంటంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళంతా భయపెడుతుంటే ఈ బోర్డు వస్తే ఇలా అవుతుంది, ఈ బోర్డు వస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి. సో నేను వెళ్ళి చిట్ తీస్తే నాకు ఐ థింక్ నేవీ అడ్మిరల్ ఉండేవాడు, ఐ థింక్ సురేంద్రనాథ్ ఎవరు, ఆయన బోర్డు వచ్చింది. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఈ విషయాలన్నీ అక్కడ ఉన్న ప్యూన్స్కి తెలుస్తాయి. సో వాడిని అడిగామన్నట్టు ఎలా ఉంటుంది ఈ బోర్డు అంటే, బాగుంటుంది సార్, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ బోర్డ్ అన్న. సో వెళ్ళాను, ఐ వెంట్ దేర్. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ½ an hour ఇంటర్వ్యూ జరిగింది. రకరకాల విషయాలు అడిగారు. ఎలాంటి అడుగుతారు సార్ జనరల్ ఇంటర్వ్యూ? జనరల్గా ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ జనరల్గా మీ పర్సనాలిటీని అసెస్ చేస్తారు. అంటే యువర్ కమిట్మెంట్ టువర్డ్ సర్వీస్, తర్వాత ది వే యూ ఎక్స్ప్లెయిన్, యువర్ కమ్యూనికేషన్. సో ఇలాంటివి మామూలుగా అడుగుతుంటారు. తర్వాత ఏంటంటే మనం ఒక ఫామ్ ఫిలప్ చేస్తాం, అంటే మన హాబీస్ ఇలాంటివన్నీ రాస్తాం. అందులో మనం ఏమేమి రాసామన్నది కూడా మనకు గుర్తుండాలి. ఓకే. సో అందులో నేను డ్రామా స్టేజ్ మీద ఉండేవాడిని గట్టిగా. నేను కొంచెం చిన్నప్పటి నుంచే స్టేజ్ మీద డ్రామాస్ ఇవి వేయడం కూడా ఉండేది మాకు. సో అందులో నేను డ్రామాటిక్స్ అని కూడా రాశాను. కాబట్టి వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ బేసిక్గా ఏంటంటే శ్రీశైలం నుంచి వచ్చాననేసరికి వాళ్ళు ప్రాజెక్ట్స్ వీటి గురించి అడగడం మొదలుపెట్టారు. అది ఎనీవే దట్ వాజ్ ఎ గుడ్ దిస్ థింగ్ ఫర్ మీ. హౌ యూ యూజ్ యువర్ మెకానికల్ నాలెడ్జ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అన్నారు. అంటే అప్పుడు ఏంటంటే సడన్గా మనం ఆలోచించుకోవాలి, అంటే ఎనీథింగ్ దే కెన్ ఆస్క్. సో అప్పుడు నేను ఆలోచించాను. దెన్ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ దెమ్ అబౌట్ థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఒక విషయం చెప్పాను. థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్ మాకు మెకానికల్లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కానీ మెకానికల్లో హౌ ఎ థింగ్ కెన్ ఫెయిల్ అని చెప్తారు. సపోజ్ ఏదైనా ఒక ఇది తీసుకుంటే దాన్ని గట్టిగా కంప్రెస్ చేస్తే అది ఫెయిల్ అవుతుంది, గట్టిగా లాగితే ఫెయిల్ అవుతుంది, తర్వాత దానికి షియర్ ఇస్తే ఫెయిల్ అవుతుంది, కట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేనేం చెప్పానంటే ది సేమ్ థియరీ ఐ విల్ అప్లై ఫర్ మై డెసిషన్స్. డెసిషన్ ఏది తీసుకున్నా దాన్ని అది
కంప్రెస్ చేస్తే ఫెయిల్ అవుతుందా అంటే ఈ డెసిషన్ ఏ విధంగా ఫెయిల్ అవ్వచ్చు అన్నది నేను అనలైజ్ చేసి ఈ థీరీస్ని వాడి దెన్ ఐ విల్ సీ దట్ ది బెస్ట్ డెసిషన్ ఇస్ టేకన్ అని చెప్పాను, విచ్ దే అప్రిషియేటెడ్. డ్రామాటిక్స్ గురించి అడిగారు, ఎందుకంటే మై మదర్ ఈజ్ ఫ్రమ్ బళ్ళారి, కాబట్టి బళ్ళారి రాఘవ అని ఒక ఆయన పెద్ద స్టేజ్ మీద చాలా బిగ్ నేమ్. సో ఆయన గురించి అడిగారు, ఫార్చునేట్లీ నేను చెప్పగలిగాను. తర్వాత వచ్చి ఏమైందంటే తర్వాత నేను కొడిగనహళ్ళిలో చదివాను, హిందూపూర్ దగ్గర అంటే పుట్టపర్తి. సో పుట్టపర్తి సాయిబాబా గురించి వాళ్ళలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్కి పుట్టపర్తి సాయిబాబా తెలుసు, కాబట్టి షిరిడి సాయిబాబా కూడా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు. అది ఎట్లా జస్టిఫై చేయాలో, ఎందుకంటే ఆ స్ప్లిట్ సెకండ్లో మనం డిసైడ్ చేయాలి. సో నేనేమన్నానంటే, సార్ ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ షిరిడి సాయిబాబా అన్న. సో దే సెడ్ ఓకే, దెన్ విత్ దట్ ది ఇంటర్వ్యూ ఎండెడ్. సో బాగానే వచ్చింది, ఐ ఫెల్ట్ ఓకే, బాగానే చేశారని అనిపించింది. సో మళ్ళీ వచ్చేసాను, ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ అన్నది అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే అరౌండ్ 10 lakhs రాస్తున్నారు, మేము రాసినప్పుడు అరౌండ్ 2.5 to 3 lakhs రాసేవాళ్ళు. దాని నుంచి ఫైనల్గా 800 to 1000 పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇంకా మనకేమొస్తుందిలే చేసి వచ్చామని చెప్పేసి వచ్చేసి నేను మామూలుగా ఈ పిహెచ్డి కంటిన్యూ చేస్తున్నాను. ఓ రోజు కూర్చొని ఐ థింక్ సండేనా ఎప్పుడు కూర్చొని హాయిగా మెట్ల మీద కూర్చున్నాను, హిందూ పేపర్ తెప్పించుకునేవాళ్ళు. హిందూ పేపర్ తీసి తిప్పేస్తుంటే 4th పేజీలో సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అని చూశాను. అరే మన రాసిందే కదా అని చెప్పేసి చూస్తే నా పేరు ఉంది. ఓకే, అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంతవరకు మా ఇంట్లో చెప్పలేదు, నేను అసలు రాసినట్టు సివిల్ సర్వీస్కి వెళ్తున్నట్టు ఎవరికి చెప్పాల. అప్పుడు ఏంటంటే వెళ్ళి ఫోన్ చేశాను. అప్పుడు మాకంతా ఎస్టీడీ ఫోన్, అక్కడ మా ఐటీలో ఉండేది. అక్కడ ఎందుకంటే అందులో తక్కువ మాట్లాడాలి, చాలా రేట్ ఉండేది. పర్ మినిట్ 18 రూపీస్ పర్ మినిట్ అప్పుడు ఛార్జ్. కాబట్టి మాట్లాడడం కన్నా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది చాలామందికి. సో వెళ్ళి మా నాన్నకు ఫోన్ చేశాను, ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఫోన్ ఉండేది కాదు. అక్కడ కాల్కి ఇస్తే వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకుంటారు. సో అలా చేస్తే మా ఫాదర్ వచ్చారు, వచ్చి ఏంట్రా ఫోన్ చేసావు, ఇంత ఏమి అర్జెంటా అన్నారు. ఎందుకంటే అప్పుడు టెలిగ్రామ్ అన్నా ఫోన్ అన్నా ఏదో ఎమర్జెన్సీకి చేసేవాళ్ళం, అదర్వైజ్ వీ యూస్ టు రైట్ లెటర్స్. సో చేసామంటే అప్పుడు అడిగారు, ఇలా నాకు సివిల్ సర్వీసెస్ క్లియర్ అయింది, ఏం చేయాలి అంటే మా నాన్నగారు 1 week తర్వాత ఫోన్ చేయని పెట్టేశారు. ఎందుకంటే ఆయన కౌంటర్ చూస్తున్నారు అక్కడ. సో అప్పుడు మళ్ళీ 1 week తర్వాత చేస్తే అప్పుడు అన్నారు, ఈ 1 weekలో ఆయన ఏం చేశారంటే ఆ డిస్ట్రిక్ట్లో సివిల్ సర్వెంట్స్ అందరినీ కలిశారు వీళ్ళు. కలెక్టర్, ఎస్పీ, తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఏఎస్పీ, మన గౌతమ్ సవాంగ్ గారు అక్కడ ఏఎస్పీగా ఉండేవారు ఆత్మకూరు, ఆయన కూడా కలిశారు. సీనియర్ నాకు సీనియర్, ఆయన 86 బ్యాచ్. సో ఆయన ఏఎస్పీగా ఉండినారు అక్కడ, ఐ థింక్ ట్రైనీ అనుకుంటా. వెళ్ళే వాళ్ళందరినీ కనుక్కున్నాను, నాకు తెలుసు నువ్వు టీచింగ్ అన్నది నీకు ఇంట్రెస్ట్ అని, కానీ సర్వీసే, ఇది కూడా మంచి సర్వీసే, కాబట్టి యూ కెన్ గో ఫర్ దిస్ అని చెప్పారు. సో అప్పుడు డిస్కస్ అయిన తర్వాత దెన్ ఈ సెట్ అక్కడ ఆ విధంగా టర్న్ అయింది. ఈ సివిల్ సర్వీసెస్లో రావడానికి బేసిక్ ఏంటంటే నాకు టీచింగ్లో టర్నింగ్ పాయింట్, లేకుంటే అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బికమ్ యంగెస్ట్ ప్రొఫెసర్. అది నా టార్గెట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బీటెక్, ఇమ్మీడియట్లీ ఎంటెక్, ఆ తర్వాత పిహెచ్డి 1 year అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకో 1.5 year చేసేస్తే నాకు డాక్టరేట్ వచ్చింది. సో ఆ టైంలో మా గైడ్ని కూడా అడిగాను వెళ్ళి, హీ ఆల్సో సెడ్ ఓకే ఎనీవే ఇట్స్ బెటర్ సర్వీస్, యూ కెన్ సర్వ్ పీపుల్ డైరెక్ట్లీ, కాబట్టి అందులో వెళ్ళు, దెర్ ఇస్ నో హార్మ్ అన్నాడు. సో ఆ విధంగా దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్. ఆ నైట్ నేను కనుక ఆ రోజు ఎక్స్పెరిమెంట్ చేయకుండా 2 o'clock వెళ్ళి అక్కడ లైట్ ఉందిలే అని చెప్పేసి నా రూమ్కి వెళ్ళి పడుకున్నా, ఇక దాని గురించి ఆలోచించేవాడిని కాదు. సో దట్స్ వై ఇట్ ఈస్ రియలీ ఎ టర్నింగ్ పాయింట్. ఇన్ని సివిల్ సర్వీసెస్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి, లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇవన్నీ కాకుండా మీకు ఐపీఎస్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? నాకేంటంటే ఇట్స్ ఐపీఎస్ అన్నది యాజ్ పర్ మై ర్యాంక్ ఐ గాట్ ఇట్. ఇట్స్ మనం ఏంటంటే చాయిస్ ఇస్తాం, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. మీ ఫస్ట్ చాయిస్ ఏంటి సార్? అక్కడ ఫస్ట్ ఐఏఎస్ పెట్టాను. ఓకే, ఐఏఎస్ పెట్టాం. జనరల్గా ఏంటంటే అసలు మాకేం తెలియదు, సర్వీస్ ఏమున్నాయో రాసేయండి అన్న. అంటే ఇప్పట్లాగా జనాలు కోచ్ చేసేవాళ్ళు అవి కూడా చాలా తక్కువ. ఢిల్లీ కూడా చూస్తే రావుస్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది, తర్వాత వాజీరామ్ మండవ్, ఈ 2 ఉండేవి. కాబట్టి ఎలా ఉందో అలా పెట్టేసాం. పెట్టేసిన తర్వాత ఐ గాట్ ఇన్ టు ఐపీఎస్. సో అది ఎప్పుడు తెలుస్తుందంటే తెలిసిపోతుంది మనకు. August 20th మేము జాయిన్ అయ్యాం. August 20th, 1990 మా ట్రైనింగ్ స్టార్ట్ అయింది మసూరి. ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మొదట్లో అన్ని కోర్సెస్, అన్ని సర్వీసెస్ కలిసి ఉంటాం. ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఉంటారు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉంటారు, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళందరికీ మసూరిలో జరుగుతుంది. సో అది 3.5 months ఆఫ్ ఫౌండేషన్ కోర్స్.
ఆ తర్వాత స్ప్లిట్ అయిపోతాం. ఐఏఎస్ వాళ్ళు దే విల్ కంటిన్యూ దేర్, ఐపీఎస్ అంతా మేము నేషనల్ పోలీస్ సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ ఇక్కడికి వస్తాం. సో ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం యూనిఫాము ఇది వేసుకోవడం అవన్నీ కూడా చూసుకున్నాం. అప్పట్లో పోలీస్ ఫిలిమ్స్ వచ్చేవి బాగానే. ఐ థింక్ ఇతను ఎన్టీఆర్ గారిది ఉండేది అనుకుంటా, నిప్పు లాంటి మనిషి అని ఒక సినిమా ఉండేది. ఓకే, అది హిందీ నుంచి తీసి ఐ థింక్ జంజీర్ అనుకుంటాను ఏదో సినిమా, దాన్ని ఇక్కడ అప్పుడంతా పోలీసు ఇది ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం యూనిఫామ్ చేయడము, ఆ తర్వాత అక్కడికి ఫస్ట్ ముందు హెయిర్ కట్ కొట్టేస్తారు, ఫస్ట్ జీరో కట్ అంట, ఫస్ట్ రాగానే ఫస్ట్ పని అది హెయిర్ కట్. సో అది చేసుకొని యూనిఫామ్ కుట్టించుకొని ఇక్కడ హార్స్ రైడింగ్ ఇలా రకరకాల ఇవి ఉండేవి అనమాట ఎక్స్పోజర్. తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఆల్రెడీ అక్కడ పరిచయం ఉంటారు మసూరిలో, వాళ్ళే ఇక్కడికి వస్తారు మళ్ళీ. కాబట్టి మళ్ళీ ఇట్ వాజ్ ఎ గుడ్. ఇక్కడ ఏంటంటే స్క్వాడ్స్గా డివైడ్ చేస్తారు, 6 స్క్వాడ్స్గా డివైడ్ చేశారు. నేను స్క్వాడ్ 6లో ఉండేవాడిని. సో ఇట్స్ ఎ క్లోజ్ నెట్టెడ్. మళ్ళీ మొత్తం ఐపీఎస్ ఉన్నా కూడా మన స్క్వాడ్ మెంబర్స్తో మనకు బాగా ఇంటిమసీ ఇది ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన స్క్వాడ్ ఉంటాం. మార్నింగ్ పీటీ పరేడ్, తర్వాత క్లాస్ రూము, తర్వాత మళ్ళీ ఈవినింగ్ పరేడ్, గేమ్స్, వీటన్నిటిలో కూడా స్క్వాడ్ వైజ్గా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇట్ వాజ్ క్వైట్ అన్ ఎంజాయబుల్ దిస్ థింగ్. ఇనీషియల్గా ఈ ఫిజికల్ ఇది కొద్దిగా టఫ్ అనిపించేది, స్లోగా అడ్జస్ట్ అయిపోతాం, స్లోగా అడాప్ట్ చేసుకుంటాం. దెర్ ఇస్ నథింగ్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫన్, బాగుండేది ఇక్కడ. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్, ఏరియాలో పడింది? తర్వాత ఏంటంటే సివిల్ సర్వీసెస్లో క్యాడర్స్ అన్నవి కూడా ఒకటి ఇంపార్టెంట్. మనం ఏ స్టేట్కి వెళ్తున్నామని, ఇవి ఆల్ ఇండియా సర్వీసెస్, అవి మన చేతిలో, కానీ అవి మన చేతిలో లేవు. అక్కడ రోస్టరు తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు, ఇన్సైడర్ అవుట్ సైడర్ అని చెప్పేసి. ఫైనల్గా క్యాడర్స్ ఎప్పుడు వస్తాయి అని చాలా ఎదురు చూస్తుంటారు. మేమంతా ఫస్ట్ టైమర్స్ కదా, మాకు పెద్ద దీని గురించి ఏం తెలియదు. ఎవరో సడన్గా విజిల్ వేశారు కింద, మా డిప్యూటీ డైరెక్టర్ గారు రామకృష్ణన్ గారు అని. వేసరికి వాడు మా గొడవ పెట్టారు, మా వాళ్ళు అందరూ క్యాడర్స్ వచ్చేసే పదండి అన్న, చలో అందరూ వచ్చేసాం కిందకి. అందరూ చూస్తున్నారు ఏ క్యాడర్ వస్తుంది, ఎందుకంటే క్యాడర్ ఆల్సో డిసైడ్స్, ఎందుకంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ క్యాడర్స్ ఉంటాయి దాన్ని బట్టి. సో నేను బాస్కెట్బాల్ ఆడేవాడిని ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీలో, ఆయన కూడా ఆడేవారు. కాబట్టి నన్ను చూడగానే నువ్వు మహారాష్ట్రకి వెళ్తున్నావు అని చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మహారాష్ట్ర ఈజ్ అ గుడ్ క్యాడర్, పెద్ద స్టేటు. తర్వాత వచ్చేసి మహారాష్ట్ర, బాంబే, మెయిన్గా వర్కింగ్ ఇన్ బాంబే, దట్స్ అన్ ఎక్స్పోజర్. తర్వాత సిటీస్ చాలా ఉంటాయి, అర్బన్ రూరల్ మిక్స్, ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ, అండర్ వరల్డ్, తర్వాత ఈ ఇంటర్ స్టేట్ బార్డర్స్, ఇవన్నీ కూడా. దెన్ ఐ ఫెల్ట్ హ్యాపీ. సో ఆ విధంగా ట్రైనింగ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక 1 year ట్రైనింగ్ తర్వాత దే విల్ సెండ్ అస్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే. సో దానికని నన్ను జల్గావ్ అనే డిస్ట్రిక్ట్కి పంపించారు. జల్గావ్, JALGAON, జల్గావ్ డిస్ట్రిక్ట్. దాన్ని ఖాందేశ్ ఆఫ్ మహారాష్ట్ర అంటారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, అదొక 9 months ట్రైనింగ్. అక్కడ యూ లెర్న్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఎస్పీతో వర్క్ చేస్తాము, ఆయన మనల్ని గైడ్ చేస్తారు. సో ఆ విధంగా ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఎస్పీ, దీపక్ జోగ్ గారు అని. సో హీ వాజ్ మై ట్రైనీ ఎస్పీ. అంటే ఐ వాజ్ ట్రైనీ, హీ వాజ్ ది ఎస్పీ. కాబట్టి ఆ టైంలో ఐ కుడ్ పికప్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. చాలా ఆయన దగ్గర నుంచి నేను పికప్ చేసుకోగలిగాను. ఆయన కూడా యూస్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ ట్రైనింగ్. కాబట్టి ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ మనం ఎవరి దగ్గర ట్రైన్ అవుతున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనకి యాక్చువల్గా సర్వీస్ గురించి, మన వర్క్ గురించి అక్కడ నేర్చుకుంటాం ఫస్ట్. ఆయన ఒక మాట చెప్పారు, మరాఠీ నేర్చుకో అన్నారు. ఎందుకంటే మరాఠీ ఈజ్ ది లాంగ్వేజ్ కదా. కాబట్టి నీకు పబ్లిక్ సర్వీస్లో కానీ, సోషల్ సర్వీస్ కానీ, ఈవెన్ మన సర్వీస్లో కానీ యూ షుడ్ స్పీక్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది పీపుల్. ఎప్పుడైతే వాళ్ళ భాష మనం మాట్లాడడం నేర్చుకున్నామో కనెక్ట్ అవుతాం. దే విల్ ఫీల్ దట్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. కాబట్టి దే విల్ ఓపెన్ అప్. మనం ఏదైనా అడిగినా కూడా దే విల్ హెల్ప్. కాబట్టి నేను వాళ్ళ పిల్లల దగ్గర నుంచే నేను మరాఠీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. మరి చిన్న పిల్లలు ఉండేవారు, మేఘనా కౌస్తుబ్ అని. నేను మామూలుగా మధ్యాహ్నం ఆయన కొద్దిగా కొంత రెస్ట్ తీసుకునేవాళ్ళు, ఒక 1 hour. ఆ 1 hourలో నేను వీళ్ళ దగ్గర మరాఠీ నేర్చుకునేవాడిని, వాళ్ళ ఇంట్లో కూర్చొని. సో ఆ విధంగా మరాఠీ పికప్ చేసుకున్నాను. చాలామంది ఏంటంటే మొహమాట పడతారు. నేను మా కానిస్టేబుల్స్ అందరికీ చెప్పాను, మీరు మరాఠీలోనే మాట్లాడుతుండండి నాతో. నేను అర్థం కాకుంటే నేను హిందీలో అడుగుతాను. ఈ హిందీ అన్నది నాకు మళ్ళీ ఆర్ఈసీలో నేర్చుకునే హెల్ప్ అయింది అక్కడ. సో ఆ విధంగా మరాఠీ చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను. నాకు 9 months తర్వాత అక్కడ నుంచి సెండ్ ఆఫ్ అయిపోయింది నా ట్రైనింగ్. ఆ సెండ్ ఆఫ్లో నేను మరాఠీలో మాట్లాడాను స్పీచ్. ఓకే. మై ఎస్పీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన తెలియదు నేను ఇలా ఇంత బాగా మరాఠీ మాట్లాడగలను. ఆ రోజు ఫస్ట్ టైం హీ హర్డ్ మీ స్పీకింగ్ ఇన్ మరాఠీ. యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ, యూ విల్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు ఆయన. సో ఆ విధంగా వచ్చేసి మళ్ళీ అకాడమీకి వస్తాం.
ఒక 3 months ఇక్కడ 9 months అక్కడ 9 ట్రైనింగ్, months బ్యాక్ టు హైదరాబాద్ ఇక్కడ 3 months 3.5 months ఇక్కడ వచ్చేసి మన అక్కడే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటాం అందరం. ఎందుకంటే యూపీకి వెళ్ళిన ఉంటారు, మహారాష్ట్ర ఉన్నాం, మేము ఉన్నాం, ఢిల్లీ వాళ్ళు ఉంటారు, కర్ణాటక, తమిళనాడు అందరూ వచ్చి లెర్నింగ్ అవుట్కమ్. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా ఉండేది అలా ఉండేది. నేను ఐ యూస్ టు టెల్ అబౌట్ మై ఎస్పీ అండ్ మై ట్రైనింగ్. వాళ్ళు ఇంకా ఏదైనా కొత్త పాయింట్ వచ్చినా వెంటనే లక్ష్మీనారాయణ చెప్తాడనేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండ్ ఐ గాట్ సో మచ్ ఆఫ్ ఇన్పుట్స్. సో ఆ విధంగా అయిన తర్వాత మళ్ళీ మేము ఈ బిఎస్ఎఫ్తో పాటు ట్రైనింగ్, తర్వాత సిఆర్పిఎఫ్, పంజాబ్లో అప్పుడు టెర్రరిజం ఉండేది కాబట్టి ఒక 15 days పంజాబ్లో ఉన్నాం మేము. అలా సిఆర్పిఎఫ్ ఖలిస్తాన్ అప్పుడు ఉండేది. కేపిఎస్ గిల్ గారు అప్పుడు డీజీపీగా ఉండేవారు. అక్కడ ఒక 15 days సిఆర్పిఎఫ్తో అటెండ్ చేసి మేము అక్కడ వర్క్ చేసాం. అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉండేవి సార్? అంటే వన్ ఆఫ్ ద అంటే మీకు చాలా మర్చిపోలేని సంఘటన అక్కడ ఏంటంటే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఉంటుంది. మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక విలేజ్ని కార్డన్ చేస్తారు, అంటే మొత్తం సరౌండ్ చేసేసి అప్పుడు ఏంటంటే టెర్రరిస్ట్ వచ్చి ఇళ్లలో ఉండేవాళ్ళు అన్నది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఊర్లో వాళ్ళందరినీ కూడా బయటికి తెచ్చేసి ప్రతి ఇంటిని సెర్చ్ చేయాలి, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. అదొక గ్రేట్ మూమెంట్. అంటే మాకు కూడా వెపన్ ఇచ్చారు, మేము కూడా వెళ్ళేవాళ్ళం. అంటే ఎలా ఉండేదంటే అప్పుడు సడన్గా టెర్రరిస్ట్ బయటకు వచ్చేసి ఫైర్ చేసేవాళ్ళు, ఆ విధమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళి చేసుకునేవాళ్ళం అన్నమాట. అదొకటి. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే పంజాబ్లో ఇదంతా అయిన తర్వాత కూడా, ఎందుకంటే వాళ్ళని మార్నింగే లేపేసి సుమారుగా 9-9:30 అయ్యేది. ఆ తర్వాత కూడా వాళ్ళందరూ మమ్మల్ని కూర్చోబెట్టి లస్సీ చేసి మాకు ఇచ్చేవాడు. ఐ ఫెల్ట్ లేకుంటే ఎందుకంటే పోలీసులు వచ్చారు మమ్మల్ని మార్నింగ్ నుంచి లేపేసి వీళ్ళు ఇదేలా చేశారు, ఆ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండేది. కానీ లేదు, పంజాబ్ దట్ వే దే ఆర్ వెరీ హాస్పిటబుల్ పీపుల్. చాలా వాళ్ళు మర్యాదలు ఇవన్నీ చాలా ఎక్కువ, వెరీ జనరస్ అండ్ ఈ మర్యాదలు ఇవి చాలా ఉంటాయి. బట్ దట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ తర్వాత బార్డర్స్ కూడా వెళ్ళాము, ఆర్మీతో పాటు కూడా ఉండినాం. కుమార్ రైఫిల్స్ అని పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ కాశ్మీర్కి వెళ్ళాం, అక్కడ ఉండినాం. అక్కడ కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ ఇవన్నీ కూడా అక్కడ నైట్ పెట్రోలింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి ఇదేంటంటే మనల్ని ఎక్స్పోజ్ చేస్తారనమాట. అంటే డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ద్వారా మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి, తర్వాత బార్డర్స్ వీటిలలో వేసిన తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డరు, ఇంటర్నల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, ఈ మూడింటిని పరిచయం చేసేవాడు. సో ఆ విధంగా టోటల్ ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ అని ఉంటుంది. సో వీల్ పాస్ అవుట్ ఫ్రమ్ ఫేర్వెల్ లాగా మాకు రెగ్యులర్ పరేడ్ ఉంటుంది, దీక్షాంత పరేడ్ అని చెప్పేసి పాసింగ్ అవుట్ పరేడ్. ఆ రోజు ఓత్ ఇవన్నీ ఉంటుంది మాకు. గ్రాడ్యుయేషన్ సెరమనీ కైండ్ ఆఫ్. ఇట్స్ లైక్ దట్. తర్వాత మాకు కేపిఎస్ గిల్ గారు వాజ్ ది చీఫ్ గెస్ట్, అప్పుడు వచ్చారు. తర్వాత ఇండియన్ ఫ్లాగ్ దాన్ని పెట్టుకొని మనం ఓత్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి మనకి. సో మహారాష్ట్రలో ఐ వాజ్ పోస్టెడ్ టు యవత్మాల్ డిస్ట్రిక్ట్. యవత్మాల్ ఈజ్ క్లోజర్, మన ఆదిలాబాద్ బార్డర్. సో అక్కడ పోస్ట్ చేశారు నన్ను, ఫస్ట్ పోస్టింగ్. ఈ కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ అవుట్ వన్ థింగ్ సార్. యవత్మాల్లో మీరు అప్పుడు వెళ్ళినప్పుడు ఐ థింక్ మీరు ఏఎస్పీగా వెళ్ళారు, ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీ వెళ్ళినప్పుడు. అక్కడ ఒక లీడర్ మా వాళ్ళ రెస్టారెంట్ ఏదో ఉంటే దాన్ని టచ్ చేయొద్దు అని మీకు చెప్తే, నాతో ఇవన్నీ అవసరం ట్రాన్స్ఫర్ చేసి కావాలంటే మీరు డైరెక్ట్ గా చెప్పారని ఒకటి తెలిసింది సార్. వాట్ ఇస్ దట్ స్టోరీ సార్? స్టోరీ దట్ ఈస్ గుడ్. యాక్చువల్గా ఏంటంటే యవత్మాల్ డిస్ట్రిక్ట్ లో నేను వెళ్ళినప్పుడు సుధాకర్ రావు నాయక్ గారని, హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్. ఓకే. హీ వాజ్ ఫ్రమ్ యవత్మాల్, సేమ్ డిస్ట్రిక్ట్. ఓకే. ఆయన పూసద్ అని అక్కడి నుంచి వచ్చారు కానీ బట్ డిస్ట్రిక్ట్స్ ఇస్ ది సేమ్. సో ఆ టైంలో వెళ్ళగానే ఏంటంటే మనం యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇనీషియల్గా. అందుకని మాకు ఎప్పుడు ఈ సినిమాల్లో మన ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ అంటారు. కాబట్టి ఇనీషియల్గా వెళ్ళినప్పుడు హౌ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్, తర్వాత మన వర్క్ బ్రహ్మాండంగా జరిగిపోతుంది. బట్ ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం మనం చేయాల్సిన ఆపర్చునిటీస్ వస్తాయి మనకి. సో ఆ విధంగా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే బాబ్రీ మస్జిద్ ఇన్సిడెంట్ జరిగింది December 6, 1992. ఆ టైంలో మేము అక్టోబర్లో అక్కడ పోస్ట్ అయ్యాము ఏఎస్పీ. సో మొత్తం ఎందుకంటే మహారాష్ట్ర ఈజ్ ఏ వెరీ కమ్యూనల్ ప్లేస్ అక్కడ కూడా. సో ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేది, హిందూ ముస్లిం ఇది ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో అప్పుడు ఏమైందంటే నేను యవత్మాల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు, మా ఎస్పీ ధన్విజయ్ గారు ఉండేవారు, ఆయన పూసద్కి వెళ్ళిపోయారు. సో ది హోల్ యవత్మాల్ సిటీ వాజ్ గివెన్ టు మీ. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఇట్స్ అ వెరీ ఫన్నీ థింగ్. ఇప్పుడు నేను వెన్ ఐ లుక్ బ్యాక్, అప్పుడేం మాకు పేపర్లు ఉండేవి కావు, పేపర్లు లేట్గా వచ్చేవి, న్యూస్ టీవీ కూడా లేదు. నేను అప్పుడే జాయిన్ అయ్యాను, టీవీ కూడా ఇంట్లో లేదు. తర్వాత ఆఫీస్లో కూర్చున్నాను,
ఎందుకంటే మామూలుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఎస్పీ లెవెల్లోకి వచ్చేవి, పెద్ద ఏమి ఉండదులే అనుకున్నాం మేము. కానీ సడన్గా ఏంటంటే మార్నింగ్ వైర్లెస్లో ఒక 5,000 మాబ్ వస్తుంది, వాళ్ళు టువర్డ్స్ ఎస్పీ ఆఫీస్ వస్తున్నారని చెప్పేసి మాకు వైర్లెస్లో ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే. సో నేను అడిగాను ఏమైందిరా అంటే, ఇలాగ అయింది సార్ ఇన్సిడెంట్ అక్కడ, దానివల్ల రిపర్కషన్స్. సో వెంటనే వెహికల్లో మా నలుగురిని తీసుకుని వెళ్ళిపోయాను ఆ క్రౌడ్ దగ్గరికి. డైరెక్ట్ క్రౌడ్ దగ్గర వెళ్ళిపోయి వాళ్ళని ఆపా. ఎందుకంటే ఆ 2 monthsలో ఐ కుడ్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ అక్కడ. కాబట్టి నేను ఆపగానే ఆగారు. ఏంటి ఎక్కడికి వెళుతున్నారు అంటే, ఇలా బాబరీ మసీద్ ఇన్సిడెంట్ జరిగింది, మేము వీఆర్ ప్రొటెస్టింగ్. ఐ సెడ్ నథింగ్ డూయింగ్, ఇక్కడ వెళ్ళి గ్రౌండ్లో కూర్చోండి అన్న. వెళ్ళారు అందరూ వెళ్ళి, ఏంటి మీకు ఏంటంటే, వీ వాంట్ టు గివ్ ఎ రిప్రజెంటేషన్. ఓకే, రిప్రజెంటేషన్ ఇక్కడే తయారు చేయండి, ఒక 5 members రండి, వీల్ సీ దట్ ఇట్ ఈస్ గివెన్ దేర్. సో మళ్ళీ వాళ్ళంతా ఒప్పుకున్నారు. 5 members తీసుకెళ్ళి కలెక్టర్ గారు ఉండేవారు, కుల్కర్ణి గారిని, వారికి ఇచ్చాం. సో అంతే, వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి. సో ఈ విధంగా ఏంటంటే, నేను ఎందుకు ఇది ఇన్సిడెంట్ చెప్పానంటే, ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రజలు వినాలంటే మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. రైట్. సో ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంత ఇంటెన్స్ సిచ్యుయేషన్ ని అంత కూల్ గా ఎలా డీల్ చేయగలిగారు సార్ అక్కడ? అంతే, బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటంటే కూల్నెస్. పోలీసులో మన కంపోజర్ ఉంటే మనం ఈజీగా, ఏమవుతుందంటే మనం ఇఫ్ యూ లూజ్ యువర్ కూల్ యు ఆర్ బౌండ్ టు కమిట్ సమ్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ మళ్ళీ ఎస్కలేట్ అవుతాయి. ఎస్కలేట్ అయ్యి అన్నెసరిగా ఎంక్వైరీస్ ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఆ డీల్ చేశాం. తర్వాత మీరు చెప్తున్న ఇన్సిడెంట్, ఎస్, మాకు వీ యూస్ టు హ్యావ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ మహారాష్ట్ర, అక్కడ అగైన్ ఫ్రమ్ యవత్మాల్ డిస్ట్రిక్ట్. సో ఆయన ఏంటంటే, ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళది ఎవరో రెస్టారెంట్ అది. మహారాష్ట్రలో రూల్ ఏంటంటే రెస్టారెంట్స్ అన్ని 11 o'clock క్లోజ్ చేయాలి. నేను ఐ యూస్ టు డూ ఇట్ వెరీ రిలీజియస్లీ, చాలా స్ట్రిక్ట్గా చేసేవాడిని. ఎందుకంటే నేను ప్రొబేషనర్ నేను ఉన్నప్పుడు ఈ క్లోజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే నాకు లెటర్స్ వచ్చేవి. ఓకే. చాలామంది పిల్లలు నాకు లెటర్ రాసేవాళ్ళు, మా పేరెంట్స్, మా ఫాదర్ ఇంటికి త్వరగా వస్తున్నారు. అదర్వైజ్ ఏంటంటే ఈ క్లబ్స్ ఇలాంటి వాటిలో ఉండిపోయేవాడు, నైట్ 12-2 అలా వచ్చేవాడు. ఓకే. సో మై ఫాదర్ ఈజ్ కమింగ్ బ్యాక్ హోమ్ ఇన్ టైమ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాంటి లెటర్స్ వచ్చేవి అనమాట. మోస్ట్ సాటిస్ఫైయింగ్ లెటర్స్. సాటిస్ఫైయింగ్, ఎందుకంటే ఫ్యామిలీతో ఉండాలి, వెళ్ళి ఇక్కడెక్కడో తిరుగుతున్నారని చెప్పేసి అయ్యాను. కానీ ఏంటంటే అది హైవే మీద ఉండడం వల్ల రెస్టారెంట్ ఆయన ఏమన్నారంటే, ఇక్కడ బిజినెస్ బాగా జరుగుతుంది, ఎందుకంటే హైవేలో బస్సెస్ నడుస్తుంటాయి కదా నైట్, కాబట్టి ఒక రెస్టారెంట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి. నేను సెట్ సార్, ఐ కాంట్ హెల్ప్ ఇట్ సార్, ఎందుకంటే దిస్ ఈస్ ది డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది తీసేసి మీరు 24 hours పెట్టండి అంటే నేను వెళ్ళి పడుకుంటాను, ఏముంది హ్యాపీగా. కానీ మీరే చెప్పారు, నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. లేదు దానికి ఒకటి నువ్వు ఎగ్జామ్షన్ ఇవ్వను. సరే ఇది బాగుండదు సార్, నా రెప్యుటేషన్కి, ఈవెన్ మీ రెప్యుటేషన్ కూడా బాగుండదు, ఎందుకంటే మీ వల్ల అది కంటిన్యూ అవుతుందని అనుకుంటే మీ రెప్యుటేషన్ చెడిపోతుంది. ఇన్ ది ప్రాసెస్ నా రెప్యుటేషన్ అంటే మా పోలీస్ రెప్యుటేషన్ పోతుంది, కాబట్టి ఐ కాంట్ డూ ఇట్ అన్న. చాలాసార్లు చెప్పాడు ఆయన, నేను వినలా. సార్ ఇఫ్ యూ వాంట్ యూ జస్ట్ పోస్ట్ మీ అవుట్ సార్, నాకేం ఇబ్బంది లేదు, నాకేముంది, ఒక చిన్న గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంది, ఇంట్లో స్టవ్ ఉంది, నా 2 suitcases ఉన్నాయి, బండిలో వేసుకొని వెళ్ళిపోతాను, నాకేం ఇబ్బంది లేదు. సో ఫైనల్గా ఆయన ఆర్డర్ తెచ్చాడు అక్కడి నుంచి, ఈ ట్రాన్స్ఫర్ మీ అవుట్. అప్పుడు దేర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ పీపుల్, పబ్లిక్ ప్రొటెస్ట్ చేశారు, ఎందుకు ఇంత త్వరగా 9 monthsలో నేను పంపించేస్తున్నారు అని చెప్పేసి. బట్ బై ద టైమ్ ఆయన మళ్ళా అక్కడ గొడవ అయ్యే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అక్కడ ఒక పెద్ద లీడర్ ఉండేవారు, జాంబువంతరావు ధోటే అని ఒక ఆయన ఈజ్ అ వెరీ ఫేమస్ లీడరు. ఆయన పబ్లిక్ కాజ్ కోసం ఫైట్ చేసేవాడు, జైల్లో ఉంటూ గెలిచి వచ్చాడు. ఆయన జైల్లో ఉంటూ గెలిచాడు జాంబువంతరావు. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను వదలని ఇక్కడి నుంచి, ఆ మినిస్టర్ ఇక్కడికి ఎట్లా వస్తాడో చూస్తాను అంటాడు. సో అన్నెసర్లీ ఇది పెద్ద ఇష్యూకి లీడ్ అవుతుందని చెప్పేసి నేను బండి సర్దేసుకొని నా సామాన్లు తీసుకొని నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ పోస్ట్కి. ఓకే. బై ది టైమ్ దే కేమ్ టు నో ఐ ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ అదర్ ప్లేస్. ఓకే. అకోలా అని, దట్ వాజ్ అనదర్ ప్లేస్. అకోలా ఆల్సో వెరీ సెన్సిటివ్ ప్లేస్. నక్సల్ ప్రభావిత ప్రాంతం లేదు, అదేంటంటే అకోలా బేసిక్గా ఏంటంటే ఇట్స్ అ వెరీ వెరీ సెన్సిటివ్, కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చు, క్రైమ్ ఎక్కువగా ఉంటుంది, క్రైమ్ ప్రోన్. ఎందుకంటే రైల్వే లైన్ ఎక్కడ ఉంటుందో అక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇది మెయిన్ లైన్ బాంబే లైన్, బాంబే నాగ్పూర్ ఇలాంటివన్నీ. కాబట్టి ఏంటంటే ట్రైన్స్ ఉన్నప్పుడు క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ కమ్యూనల్ యాంగిల్ నుంచి కూడా ఇట్ వాజ్ ఏ గుడ్, మంచి వర్క్ చేయడానికి కూడా అక్కడ మంచి స్కోప్ దొరికింది. సో దట్ ఈస్ హౌ దట్ ఇన్సిడెంట్ మీరు రెఫర్ చేసింది, దట్ వాజ్ ది ఇన్సిడెంట్. ఓకే. అండ్ సార్ ఎంత సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది కెరియర్ నుంచి, ఫ్రమ్ పోలీస్ ఫోర్స్ టు సిబిఐ,
వాట్ ఈస్ దట్ షిఫ్ట్ సార్? ఎలా వచ్చారు సిబిఐలో? మీరు ఎలా డెప్యుటేషన్ మీద తీసుకున్నారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి క్యాడర్ ఒక స్టేట్కి ఇచ్చిన తర్వాత ఆ క్యాడర్లోనే పనిచేయాలి. అదర్వైజ్ యూ కెన్ కమ్ అవుట్ ఆన్ ఏ సెంట్రల్ డెప్యుటేషన్. ఓకే. సో డెప్యుటేషన్ నాకు ఆల్మోస్ట్ 90లో జాయిన్ అయ్యాను నేను. ఐ ఆల్మోస్ట్ ఫినిష్డ్ 15 years అయిపోయింది నాకు అప్పటికే సర్వీస్. ఓకే. అంటే ఈ అకోలా తర్వాత నేను నక్సల్ ఏరియాలో పనిచేశాను, గడ్చిరోలి అనే డిస్ట్రిక్ట్లో 2.5 years అక్కడ వర్క్ చేశాను. సో అది కూడా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ట్రైబల్ పీపుల్. ఓకే. ఓకే. సో ట్రైబల్స్ తర్వాత వాళ్ళ ఇష్యూస్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మళ్ళీ అక్కడి నుంచి నేను ఐ వెంట్ టు ముంబై. బాంబేలో డీసీపీగా వెళ్ళాను. బాంబేలో ఐ వాజ్ డీసీపీ ఇన్ దాదర్ ఏరియా. ఓకే. Zone 4 అని జోన్స్గా ఉంటాయి కదా మామూలుగా. ఐ వాజ్ డీసీపీ Zone 4. ఆ తర్వాత అక్కడి నుంచి ఐ కేమ్ టు నాందేడ్లో 3 years ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పూణే వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ చేశాను 5 years ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్. ఆ తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 2006లో వెళ్ళాను అక్కడ. అది అయిపోయింది, 15 years అయిపోయింది, ఆల్మోస్ట్ 16 years. తర్వాత ఐ వాంటెడ్ టు డూ ఏ డెప్యుటేషన్. ఎందుకంటే ఇంతకుముందు డెప్యుటేషన్ చేసిన వాళ్ళు అన్నారు జనరల్గా యూ పికప్ గుడ్ స్కిల్స్ ఇఫ్ యూ గో టు సెంట్రల్ డెప్యుటేషన్. అంటే అప్పుడు నేను అడిగాను ఏమేమి ఉన్నాయంటే ఐబీ, సిబిఐ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్ బాగా చేశాం మేము. సమ్ 2-3 ఇంపార్టెంట్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ నేను నా సూపర్విజన్లో చేశాను. తర్వాత మా బాస్ కూడా ఆయన హీ వాజ్ ఇన్ సిబిఐ ఎర్లియర్, రఘువంశీ గారని, ఆయన హీ వాజ్ సిబిఐ రిటర్న్. కాబట్టి ఆయన కూడా చెప్పాడు ఇదంతా చూసిన తర్వాత నువ్వు సిబిఐకి వెళ్ళు, ఇట్ విల్ యాడ్ టు యువర్ నాలెడ్జ్ అని చెప్పాడు. సో అప్పుడు నేను అప్లై చేశాను. సో అప్పుడు ఆ విధంగా నేను 2006లో ఐ కేమ్ టు సిబిఐ అనమాట. దట్ ఈస్ హౌ ఐ షిఫ్టెడ్. సిబిఐ ఫాలో అయ్యే ప్రొసీజర్ ఎలాంటిది? అంటే ఒక కేసు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ యూ ఫాలో అండ్ హౌ డు యూ ట్యాకిల్ ఇట్? సిబిఐ బేసిక్ జాబ్ ఏంటంటే యాంటీ కరప్షన్. సిబిఐ ఆర్గనైజేషన్ వచ్చింది కూడా యాంటీ కరప్షన్. అప్పుడు ఏంటంటే వార్ జరిగినప్పుడు ఆ టైంలో రైల్వేస్లోనూ డిఫెన్స్ డిపార్ట్మెంట్లోనూ చాలా కరప్షన్ జరిగేదని చెప్పేసి బ్రిటిష్ టైంలోనే ఒక స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఏర్పాటు చేసి అది ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని డిఎస్పీ అని షిఫ్ట్ చేశారు, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. ఆ తర్వాత ఇది ఐ థింక్ 1964లో ఇట్ కేమ్ సిబిఐ అని ఇచ్చింది. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే యు ఆర్ సపోజ్ టు కంట్రోల్ కరప్షన్ అండ్ యు ఆర్ సపోజ్ టు ఇన్వెస్టిగేట్ కరప్షన్ కేసెస్ అన్నది. కాబట్టి అది బేసిక్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ సిబిఐ. ఆ తర్వాత ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్కడ ఎకనామిక్ అఫెన్సెస్ అని, ఆర్డినరీ స్పెషల్ క్రైమ్ అని ఇలా డివిజన్స్ వచ్చాయి. సో నాది బేసిక్గా సిబిఐ సెలెక్షన్ వచ్చింది. తర్వాత సిబిఐలో ఎక్కడ వేస్తారన్నది కూడా ఒకటి. సో మనం వెళ్ళి డైరెక్టర్ గారికి రిపోర్ట్ చేయాలి. సో నేను వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూశారు నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో చేసిన ఇవి ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్పీరియన్స్ అవి చూసిన తర్వాత ఫార్చునేట్గా ఆ టైంలో హైదరాబాద్లో దెర్ వాజ్ ఎ వేకెన్సీ. ఓకే. సో వేకెన్సీలో డైరెక్టర్ సెడ్ హైదరాబాద్ ఉంది వెళ్తామంటే ఎస్ సార్ ఐ విల్ గో డెఫినెట్లీ, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ హియర్. లేకుంటే ఎక్కడైనా వేయచ్చు, మనం కెన్ గో ఎనీవేర్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు నెక్స్ట్ సెగ్మెంట్ సార్, ఒక చిన్న మీ నుంచి ఒక ఒపీనియన్ లాంటిది తీసుకోవాలంటే, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి మెడల్స్ వస్తాయో లేదో తెలియదు కానీ మన దేశం ట్రాన్స్ఫర్లు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఏమవుతుందంటే ఇది ఒక మనం డెమోక్రసీలో వర్క్ చేస్తున్నాం. మనం డెమోక్రసీలో ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది మనకి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ మినిస్టర్, ఈ మినిస్టర్స్ వీళ్ళంతా ఉంటారు. ఒక్కోసారి వాళ్ళతో పడకపోవడం కూడా జరిగింది. లైక్ ఐ టోల్డ్ అబౌట్ మై యవత్మాల్ ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా వెళ్ళేటప్పుడు వెళ్తుంది. ఎనీవే ట్రాన్స్ఫర్స్ అన్నవి ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. సో ఆ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలని చెప్పి యూ నీడ్ నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్. రైట్, కరెక్ట్. సో యూ బీ రెడీ. నేను అదే చెప్తాను చాలామందికి, మీరు యాక్చువల్గా ట్రాన్స్ఫర్ రూల్స్ మీరు ఒకసారి చదివితే ట్రాన్స్ఫర్ జరిగితే ఏమవుతుందంటే మన ఎంటైర్ ఫ్యామిలీని ఇప్పుడైతే ఫ్లైట్లో తీసుకెళ్ళచ్చు. తర్వాత మనకు ప్యాకింగ్ అలవెన్స్ ఉంటుంది. మనం మొత్తం మనం ప్యాక్ చేసుకోవడానికి ప్యాకింగ్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ టీఏ ఉంటుంది. ఇదంతా సుమారుగా ఇప్పుడు దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే అబౌట్ 1 lakh rupees. సో మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఏంటంటే కొత్త ప్లేస్లోకి వెళ్తున్నప్పుడు కొత్త జాబ్, కొత్త పీపుల్, ఎక్స్పీరియన్సెస్. లేకుంటే ఒకే చోట్ల ఉండిపోతే కూడా మనం కూడా యూ గెట్ దిస్ థింగ్. అందుకని నేను ఎప్పుడు సివిల్ సర్వెంట్స్ ఇదే చెప్తాను, నెవర్ రెసిస్ట్ ఎ ట్రాన్స్ఫర్. కానీ అన్యాయంగా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు యూ కెన్ ఆల్వేస్ రెసిస్ట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. దానికనే యూ హ్యావ్ క్యాట్ ఉంటుంది, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇలాంటివి వెళ్ళొచ్చు. సో అన్యాయంగా మనకు ఏదైనా ఫైట్ చేస్తున్నప్పుడు చేస్తే యూ కెన్ గో, అదర్వైజ్ ఇట్స్ అ రొటీన్ ఎక్సర్సైజ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ అన్నవి జరుగుతుంటాయి. సో అకార్డింగ్ టు యూ, వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ పోలీస్ మ్యాన్?
పోలీస్ బేసిక్ జాబ్ అంటే ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, తర్వాత డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, తర్వాత వచ్చేసి ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ది వెరీ ఇంపార్టెంట్ పీపుల్, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది బేసిక్ జాబ్స్. బేసిక్ ఏంటంటే క్రైమ్ కంట్రోల్. క్రైమ్ కంట్రోల్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్రైమ్ ప్రివెంట్ చేయొచ్చు, ప్రివెన్షన్, ఆ క్రైమ్ జరగకుండానే మనం ఎఫర్ట్స్ చేయాలి. తర్వాత ఇన్ కేస్ క్రైమ్ జరిగితే దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి కోర్ట్స్కి మనం ఇవ్వగలగాలి. తర్వాత యూ షుడ్ ఎన్ష్యూర్ జనరల్ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అన్న పదం చాలా వింటుంటాం. లా అండ్ ఆర్డర్ అంటే చాలా మందిలో ఏముంటుందంటే అంతా శాంతియుతంగా ఉండాలి అనుకుంటాం. యాక్చువల్గా లా అండ్ ఆర్డర్ ఏంటంటే యువర్ లా మీన్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ది లా. అండ్ ఆర్డర్ అంటే యూ షుడ్ ఎన్ష్యూర్ ఆర్డర్ ఇన్ ది సొసైటీ. యూ షుడ్ ఎన్ఫోర్స్ లా. బై ఎన్ఫోర్సింగ్ లా యూ షుడ్ ఎన్ష్యూర్ ఆర్డర్ ఇన్ ది సొసైటీ. కాబట్టి బేసిక్గా మీరు ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా కూడా హౌ ఎఫెక్టివ్లీ యు ఆర్ ఎన్ఫోర్సింగ్ ది లా అన్నది ఇంపార్టెంట్. చాలా చోట్ల ఏమవుతుందంటే మన దగ్గర మీకు మేబీ లా గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఇంకా ప్రోగ్రామ్ చూస్తున్నా కూడా మన దగ్గర 2 types ఆఫ్ యాక్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మేజర్ యాక్ట్స్, రెండవది వచ్చేసి మైనర్ యాక్ట్స్. సాధారణంగా మనం ఎప్పుడు కూడా వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది మేజర్ యాక్ట్స్. మేజర్ యాక్ట్స్ అంటే ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఉండేవి. ఇప్పుడు అవే బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ఎస్ అని మారాయి. తర్వాత మైనర్ యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నార్కోటిక్ కంట్రోల్, నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్, ఎన్డీపీఎస్ అంట, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్, ఆర్మ్స్ యాక్ట్, ఇలాంటివన్నీ చాలా, మోటార్ వెహికల్స్ యాక్ట్, ఇవన్నీ కూడా మైనర్ యాక్ట్స్. నేను ఎప్పుడు ఏం చెప్పేవాడిని అంటే ఇఫ్ యూ ఎన్ఫోర్స్ మైనర్ యాక్ట్స్, మేజర్ యాక్ట్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అంట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముఖ్యంగా అకోలాలో వర్క్ చేసినప్పుడు వీ ఎన్షూర్డ్ దట్ నో బడీ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఆర్మ్స్ ఇన్ దేర్ హౌసెస్. లేకుంటే మామూలుగా ఈ కత్తులు పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకోవడం చాలా ఎక్కువ అక్కడ. సో ఐ సెడ్ వీ హ్యావ్ ఆర్మ్స్ యాక్ట్, దీన్ని ఎన్ఫోర్స్ చేద్దామని మా అన్ని పోలీస్ స్టేషన్స్లో ఒక డ్రైవ్ తీసుకుని వీ కుడ్ రికవర్ సో మెనీ వెపన్స్. దానివల్ల ఏమవుతుందంటే ఈ వెపన్స్ అన్ని రికవర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మేజర్ క్రైమ్ వీ కుడ్ కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి నేను ఐ అడ్వైజ్ టు ఆల్ ఆఫీసర్స్ యూస్ టు బి యూ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ మైనర్ యాక్ట్స్, మేజర్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. నా ప్రిన్సిపల్ ఏంటంటే ఐ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో యూ షుడ్ ప్రివెంట్ క్రైమ్. క్రైమ్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయడం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ యూ షుడ్ టేక్ క్రెడిట్ ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ ది క్రైమ్. కరెక్ట్.